నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన మంత్రులు ఎమ్మెల్యేలు మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత పర్యటన ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం జగిత్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రామాల్లో వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఇక వార్తల్లోని వివరాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 450 కోట్ల అంచనాలతో ధర్మపురిలో పుష్కర ఘాట్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. తొలి విడత టైర్ 1 ద్వారా 115 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోనూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు ధర్మపురికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ గారు అధికారులు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ కానీ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల సమన్వయం ఏ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిష్కారాలు చేసి ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏదైతే ఒక రేషన్ కార్డు లేదనో ఒక ఇంద్రమ్మ ఇల్లు అవసరం ఉన్నదనో ఇంకా పేదవాళ్ళకి సంబంధించిన 200 యూనిట్ కరెంటు మాకు మాఫీ కావట్లేదు అనేక సమస్యలు కానీ ఆ గ్రామాల్లో కూడా మాకు రోడ్ లేదని మాకు స్ట్రీట్ లైట్స్ లేవని మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదని అనేక అంశాలు నేరుగా ప్రజల వద్దకు ప్రజాపాలన భాగంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క వారి యొక్క ఏదైతే జిల్లా కలెక్టర్గా వారి నేతృత్వంలో ప్రతి జిల్లా అధికారులు ఆ గ్రామాల ఆ మండలాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి 99 రోజుల ప్రణాళిక భాగంగా అధికార ప్రజల దగ్గరికి పోవడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే ప్రజలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులైన ప్రజా ప్రతినిధులైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. నూతనంగా గెలిచిన సర్పంచ్లు పార్టీలు జెండాలు పక్కనబెట్టి గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తెస్తే పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పనులు చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో పాటు వివిధ శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా
మా నాయకులైనా మా సర్పంచ్లైనా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ప్రభుత్వం పేరు చెప్పి కానీ ఎక్కడైనా ఒక రూపాయి అడిగితే నాకు చెప్పండి, వాళ్ళని బొక్కలేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. అనవసర ఆరోపణలు కాదు, ఆధారంతో చెప్పండి. ఆధారంతో చెప్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. చెప్పదండి ప్రజలు నాకు దేవుళ్ళతో సమానం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా నేను సర్పంచ్లందరికీ చెప్పదలుచుకున్నా, గ్రామాలలో ఎవరికి రానటువంటి అవకాశం మీకు వచ్చింది. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మీరందరూ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, పార్టీలను రాజకీయాలను పక్కన పెట్టండి. మీ గ్రామాలలో ఏ పని కావాలన్నా చెప్పండి. అన్ని రకాలుగా ఒక రకంగా ప్రజాపాలన, ప్రజావాణి ఎట్ ద స్టేట్ లెవెల్, ప్రజావాణి ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు రేపటి నుంచి మండే ఆన్వర్డ్స్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రోగ్రెస్ అండ్ ప్లానింగ్ ఆఫ్ డివిజనల్ లెవెల్ ప్రజావాణి. సో ఒక రకంగా మనము మాట్లాడుతూ వెళ్తే గవర్నమెంట్కి ప్రయారిటీ ఐటమ్గా మా లెవెల్లో కాన్స్టెంట్ రివ్యూస్ అట్ మినిస్టర్స్ లెవెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్. ఫస్ట్ గ్రీవాన్స్ రిడ్రెసల్, ఒక్కొక్క సమస్య పరంగా ట్రాన్స్పరెంట్ మేనర్లో టైమ్లీ గ్రీవాన్స్ రిడ్రెసల్ జరుగుతూ ఉండాలి. అదొక రకంగా ఇన్స్ట్రక్షన్ ఇస్ క్లియర్ అట్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మండల్ అండ్ జీపీ. జగిత్యాల జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల రాయకల్ మున్సిపల్ వార్డు అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో పనిచేయాలి అన్నారు. తమ సేవల్ని గుర్తుంచుకునేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో ఈగల్ టీం తన బాధ్యత విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆత్మా చైర్మన్ కాటుపల్లి గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు. లేకపోతే వేరే పదవులు ఉద్యోగాలు పెట్టు 90% పైన ఇక మనం మున్సిపాలిటీ వస్తే ఆ కమిషనర్ గారు 2 లక్షలు గతంలో పనిచేసింది. వాస్తవానికి చాలా అనుభవం ఎలక్షన్ ట్రాన్స్ఫర్ అయింది. నేను టెక్నికల్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్, యంత్ర పరికరాల్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ అభివృద్ధే తన ధ్యేయమని, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మండలం తంగేలపల్లి ఇంటికి చూడండి ఏ విధంగా వేగంగా నిర్మాణం అవుతా ఉందో. హుస్నాబాద్ అభివృద్ధులు అగ్రభాగాలు నిలబెట్టాలంటే రాజకీయాలకు ఖచ్చితంగా అందరం కలిసి పోవాలి. ఈరోజు ఇటు మున్సిపాలిటీ కానీ 7 మండలాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ గీతాన్ని ఆలపించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పనులపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వారందరికీ అభినందనలు తెలియజేశారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే కుడి ఎడమ కాలువల నిర్మాణ పనులు చేయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండిరాజు, చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ రాధాబాయి, సిపిఓ శ్రీనివాసాచారి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఒక స్ఫూర్ణ తెచ్చే విధంగా, ఒక మాకు స్ఫూర్తించే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అంటున్న సందర్భం, నీకు అనేక సందర్భాల్లో మీకు చెప్పిన సందర్భం, రాబో రోజుల్లో ఈరోజు ఆలయాన్ని కూడా నీళ్ళ సందర్భంలోనే పూర్తి చేసుకునే సందర్భంతో పాటు వేములోని చిరకాల ప్రజల కోరిక ఈరోజు రోడ్డు వెడల్పు సంబంధించి కూడా మనం చేసుకున్న సందర్భాలు కూడా గుర్తు చేసుకుని సంవత్సరం వాటి సందర్భం చెప్తూ ఇరిగేషన్ సంబంధించి కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర్ ఇచ్చినటువంటి నిధులు 1737 కోట్లు మీకు తెలుసు. దానికి అదనంగా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అక్కడి నుంచి కూడా 3 మండలాల నుండి మహిళా తల్లులు, రైతులు, ప్రజాప్రతినిధులు వచ్చే సందర్భంలో ఆ 3 మండలాల వర ప్రధానమైనటువంటి ఈరోజు కలికోట సూరమ్మ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎడమ కాలకు సంబంధించి భూసేకరణకు 45 గ్రామ సభలు పెట్టాము, మండల సభలు పెట్టాము. ఇవాళ ఇది కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ సభ. దీంట్లో ఇప్పటి వరకు మనము ఈ గవర్నమెంట్ కానీ పరిపాలన ద్వారా ఎన్ని ఇంటర్మైన్లు శాంక్షన్ చేశాము, ఎంతమంది రైతులకి రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడం జరిగింది, ఎన్ని కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ షాప్ లో సన్న రకం బియ్యం ఇస్తున్నాము. దీని తర్వాత మనకి 200 యూనిట్ వరకు సబ్సిడీ గృహజ్యోతి కిందికి, గృహలక్ష్మిలో మనం ఇక్కడ ఉన్న ప్రతి మహిళలకి ఫ్రీ టికెట్, ఇంకా కళ్యాణ లక్ష్మి కానీ, ఇందిరమ్మ చిరన్ కానీ, ఎలాంటి మనకి అన్ని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉంటున్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. అరుదైన చికిత్సలు అందిస్తూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు. ఈ నెల 6న నిర్వహించనున్న జాబ్ మేళాను స్థానిక నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి రూరల్ మండలం బండంపల్లి స్వరూప గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణలో అగ్రస్థానంలో నిలిచి 4 అవార్డులు అందుకున్నట్టు చెప్పారు. ఓపీ సంఖ్య 280 నుంచి 900 చేరిందని, ప్రసవాలు 40 నుండి 250కు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం నూతన ఆసుపత్రి భవన నిర్మాణం వేగంగా జరుగుతుందన్న ఆయన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, వడ్డీ లేని రుణాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెల 6న వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. సుమారు 100 కంపెనీలు పాల్గొనే ఈ జాబ్ మేళాలో 2000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నానయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్, ఆర్డీఓ బి గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వాటితో పాటు మరి ఏదైతే ఇవాళ మా మహిళా సంఘాలకు సంబంధించి, డాక్రా మహిళా సంఘాలకు సంబంధించి 0 వడ్డీ 5 లక్షల రుణాలు, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నటువంటి వాళ్ళ మాఫీ కానీ, వాటితో పాటు ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద ఇవాళ ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, అదేవిధంగా పెట్రోల్ బంకులు కానీ, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు కానీ, కిరాణా షాపులు కానీ, ఇతర ఫుడ్ మిషన్లు కానీ ఇతర పెట్టుకొని నడుపుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంజనీరింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆధార్ ఇష్యూలో లేకపోతే చిన్న చిన్న ఇష్యూ, ఆధార్ ఇష్యూస్ ఉంటుంది, ఫోటో సరిగ్గా లేదంటారు, బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేదంటారు, వాటిలో చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మనం ఈ 99 రోజుల ప్రోగ్రాంలో మళ్ళీ గ్రామ సభలు పెట్టడం కానీ, మండల సభలు పెట్టినప్పుడు చాలా వరకు మీ నుంచి ఫీడ్బ్యాక్ కానీ కొన్ని సమస్యలు ఇస్తాము. దీనివల్ల డిలే అవుతుంది, దీనివల్ల ఈ సమస్యలు ఇట్లా పరిష్కారం చేస్తే బాగుంటుందని అంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మ్యాక్సిమం ఇండియన్ పిల్లలకు సంబంధించిన
ఇష్యూస్ మొత్తం మనం క్లియర్ చేసుకోవడం జరిగింది. 4-5 చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అట్లా మీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఎట్లా స్కీమ్ ఇంప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా బాగా ఎట్లా బెనిఫిషియరీస్ తీసుకొని వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందిరా మహిళలకు పెద్దపల్లి జిల్లా ఓదిలా మండలం పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10th ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులని ప్రభుత్వ విప్ విజయరమణారావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. వాళ్ళు పనిచేసుకుంటూ ఇలా స్కూల్ పంపించి మరి మీ ఏదైతే వాళ్ళ కష్టాన్ని కానీ వాళ్ళ నమ్మకాన్ని కానీ చేయకుండా కానీ మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి ఇంకా ఇదే రకంగా చదువుకొని మరి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి మరి మంచి భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు అన్ని విధాలుగా మీకు ఇంకా చదువుకోవడానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలని మంథని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్ని పరిశీలించారు. గోదావరి నదిని పరిశీలించిన మంత్రి నదిలోని నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు విస్తృతంగా పర్యటించారు. ముందుగా గోదావరి నదిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న కొత్త మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి భవన నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించారు. ప్రతి గది స్పష్టంగా కనిపించేలా ఉండాలని, సమృద్ధిగా గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగం సమర్థవంతంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి గదికి కిటికీలు ఉండాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎంఆర్ఓ, ఆర్డీఓ సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని పాత భవనాన్ని ఐటీ శాఖకు కేటాయించి పునరుద్దరించాలని సూచించారు. అయ్యగారి చెరువును సందర్శించిన మంత్రి బండ్ సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రహదారి క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారుల్ని ఆదేశించారు. మంత్రి వెంట ఆర్డీఓ సురేష్, ఎంఆర్ఓ అరీఫోద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు, మున్సిపల్ చైర్మన్ వి శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి ఉన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇప్పటికే 900 మీటర్లో యావర్ రోడ్డు విస్తరణ చేపట్టామన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు కావాలనే పట్టణాభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. జగిత్యాల మున్సిపల్ పరిధి 42వ వార్డులో
48 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం రోటరీ పార్క్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటరీ పార్క్ అభివృద్ధికి గతంలో నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీన్లవాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండశంకర్, కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రోడ్డు జగిత్యాల పట్టణంగా జిల్లా వాళ్ళందరూ నడిచేది మంచిగా అయితే అందరికి బాగుంటుంది. అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. చాలామంది ఈ రోడ్డు ఇంకా తొందరగా అవుతలేదని చెప్పి వచ్చి తాకోసారి ఫోటోలు దిగిపోయారు. ఈ రోడ్డు పాడే 2-3 ఏళ్ళు అయింది. అందుకే దాదాపు ఇది 3 ఏళ్ల కింద ఈ రోడ్డు మంచిగా చేయాలని ప్రతిపాదన పంపిన 3 ఏళ్ల కింద. అట్లనే ఈ మోరి కట్టకపోతే ఎంత రోడ్ వేసినా కానీ మళ్ళీ ఇళ్ళ నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు, షాప్ అయినా కానీ కడిగిన నీళ్ళు రోడ్డు మీకు వస్తాయి, వర్షపు నీళ్ళు ఉంటాయి, నిలుతాయి అని చెప్పి మోరి కట్టాలని చెప్పి కూడా ఖచ్చితంగా ఆగి మోరికి కూడా నిధులు మంజూరు చేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఈ రోడ్లో మోరే లేకుండే అంటే మోరి కట్టి అదేవిధంగా ఈ రోడ్ వేసినాం. ఇంతకుముందు మిత్రుడు శంకరన్న చెప్పినట్టు ఆ మూత మాలవాడ చిన్నగా ఉంటుంది, ఆడికి కొన్ని రోడ్లు డ్రైనేజ్ కట్టి పిల్లలు కూడా వేసినాం, అండర్ గ్రౌండ్ చేసినాం. అసలు అండర్ గ్రౌండ్ వేసి పెద్దగా చేసినామంటే 50 రోడ్లో 993 మీటర్లు. ఇక్కడ చూడొచ్చు, పార్క్ ముందర కానీ, టౌన్ హాల్ ముందర కానీ, ఫైర్ స్టేషన్ దగ్గర. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత నూతనపురి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సవ మూర్తులని దర్శించుకున్నారు. ఊరేగింపులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత నూతనపురి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన ఉత్సవమూర్తులను రథంపై ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు దాండియా కోలాటాలతో కనువిందు చేశారు. శివసేన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గౌట్ గణేష్, డీఎస్పీ నాగేంద్రాచారి, బీసీ రాష్ట్ర నాయకులు పరశ హనుమాన్లు, సెస్ డైరెక్టర్ నారాయణరావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు మంగళహారతులు, కట్నకానుకలు సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల రాజాగౌడ్, ఉప సర్పంచ్ ప్రియాంక శ్రవణ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహారెడ్డి, ఆలయ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ బాలరెడ్డి, ఓరగంటి నర్సింలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఏటా మే నెలలో పౌర్ణమి మరుసటి రోజున జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చాకుంటలో గతంలో ఈ స్వయంభు వెలిచిన దాదాపు 400 పెద్దలు చెప్తారు కదా, మా తాతలు ముత్తాతల నుండి చెప్పుకొస్తారు. అంటే దాదాపు 450 సంవత్సరాల చరిత్ర గల స్వయంభు వెంకటేశ్వర స్వామి జాతర. అసలు దీని దగ్గర ఈ జాతరలో మొక్కుకున్న వారు తప్పనిసరి ఆ మొక్కు తీర్చిన తర్వాత మళ్ళీ వచ్చి కనీసానికి ఆ మహారాష్ట్ర, తమిళనాడు ఇట్లా ఎన్నో ఎక్కడున్నా కానీ ఈరోజు తప్పనిసరి ఇక్కడ జాతరకు వచ్చి జాతర విజయవంతం చేస్తారు. అలాగే గతంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జాతర మేము సర్పంచ్ ఉన్నప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా
ఇప్పుడు సీసీ రోడ్ కానీ మెట్లు కానీ మొత్తం డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో నూతనంగా మళ్ళీ గత 10 సంవత్సరాల్లో చేయలేని పని మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో మేము చేశామని చెప్పుకుంటూ గ్రామ ప్రజల తరఫున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఐక్యత భక్తిభావం పెంపొందుతాయని సర్పంచ్ తెలిపారు. ఈ వేడుకల్లో పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడైన బొల్లి రాజుకుమారుడు బొల్లి శివ, కోడలు బొల్లి లాస్య, మనవరాలు రిషిక, అల్లుడు కోడం శ్రీనివాస్, మనవల్లు కోడం మాధవ్, కృష్ణచంద్ర మృతదేహాలు పట్టణానికి చేరుకున్నాయి. కాగా ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కూతురు శ్వేతను హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 6గురి డెడ్ బాడీలు ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎల్లంపల్లి నీటితో నిండుకుండలా మారిన సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అచ్చయ్యకుంట చెరువును రైతులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. రైతుల కోరిక మేరకు ఎల్లంపల్లి నీటిని 4వసారి విడుదల చేశామన్నారు. దీంతో చెరువు నిండుకుండలా మారి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులతో పాటు గ్రామస్తులు ఉన్నారు. మర్రిపల్లి ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారుల్ని ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనుల్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి వేగవంతం చేయాలని అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కుడి ఎడమ కాల్వల ద్వారా సుమారు 3600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లారం, నాగయ్యపల్లి, పోచెట్టిపల్లి, కోనయ్యపల్లి తదితర గ్రామాలకు ప్రత్యక్ష పరోక్ష లాభాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు ద్వారా మన ప్రాంతంలో సాగునీరుని తీసుకురావడం కోసం రుద్రంగి కలిగొట సూరమ ప్రాజెక్టు వరకు కూడా 1737 కోట్లు దివంగత మానేత రాజశేఖర్ గారు మంజూరు చేసినటువంటి క్రమంలో మన దగ్గరే చందుర్తి మల్యాలకు వారు వచ్చినప్పుడు మనం అడగడము, వారు నిధులు ఇవ్వడము, మనకు పనులు ప్రారంభించుకున్న క్రమంలో ఈరోజు మర్రిపల్లి పనిచేయాలని చెప్పిన కాలేజీతోటి మరి కలెక్టర్ గారు చెప్పగానే గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారు కూడా పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు వారి దృష్టికి ఈ అంశాన్ని రాజు వచ్చినప్పుడు తీసుకొని పోయినప్పుడు ఇక్కడనే కేజీబీ పక్కన మన కొత్తగా రైతులకు మీరందరూ కూడా అడిగిన క్రమంలో సుమారు 12 ఎకరాల
12 ఎకరాల పైచీలకు 12 ఎకరాల 30 గుంటలను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో 4 కోఆప్షన్ స్థానాలకు గాను 26 దరఖాస్తులు రాగా అందులో 22 ఆమోదించినట్లు తెలిపారు. కోరం లేకపోవడంతో చైర్మన్ మోలుగు ప్రశాంత్ ఆదేశాల మేరకు ఎన్నిక వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజరెడ్డి, టీపీఓ శ్రీధర్, టీపీఎస్ రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ వాణి పాల్గొన్నారు. చాలా మంది దానికి దరఖాస్తులు సమర్పించిన మొత్తం నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 22 మంది మనకు అంటే క్వాలిఫైయర్ అప్లై చేసిన వాళ్ళలో మనకు 22 మెంబర్స్ క్వాలిఫైయర్ కాబట్టి దానికి సంబంధించి ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో 11 o'clock ఈ కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొరకు మనం నోటీస్ జారీ చేయడం జరిగింది. కానీ యాక్చువల్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం 11 to 11:30 అంటే ఇప్పుడు ఆల్రెడీ 11:35 అయింది. సో ఇప్పటికి వెయిట్ చేయగా సభ్యులు లేరు, మరి కోరం లేదు. ముఖ్యంగా అంటే కోరం లేదు కాబట్టి ఈ యొక్క కోఆప్షన్ సభ్యుల ఎన్నికను గౌరవ చైర్పర్సన్ గారి ఆదేశాలను వాయిదా వేయడం జరిగింది. తదుపరి కౌన్సిల్ డిసైడ్ చేసిన డేట్కు మళ్ళీ ఎన్నిక. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం జాతర కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. చివరి రోజు కావడంతో ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ధర్మారం మండలం కిలావనపర్తి గ్రామం శ్రీ స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ రోజు రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ కానీ, చలవ పందిరులు కానీ, ట్రాఫిక్ వ్యవస్థ కానీ, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని తీర్ల మా ఈవో గారు మంత్రి గారి సహకారంతో ఆదేశాల మేరకు ఫోన్ ద్వారా మాట్లాడి ఎలాంటి భక్తులకు ఇబ్బంది ఉండొద్దని మా ఆలయ కమిటీ ధర్మకర్తలకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కిలావనపర్తి స్వామివారి ప్రజలకు ఎల్లప్పుడూ సుఖశాంతతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను. స్వామివారి రథోత్సవము కార్యక్రమం అలాగే మనకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఉదయం 5:30కే స్వామివారిని రథంపై వేంచేసి పూజలు చేసి మా అర్చక స్వాములు రథంపై స్వామివార్లను ఉంచడం జరిగింది. భక్తులు ఉదయం నుంచి విశేష సంఖ్యలో పాల్గొని ఆ భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. సుమారు ఇప్పటి వరకు 25,000 నుంచి 30,000 వరకు స్వామివారిని దర్శించుకున్నారని ఉదయం నుంచి అనుకుంటున్నాము. అలాగే ఇంకా మనకు 1-2 వరకు ఈ దర్శనాలు ఇలాగే ఉంటాయి ప్రతి సంవత్సరం మాదిరిగానే. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో విచ్చే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సౌకర్యార్థం ఇచ్చట చలువ పందిర్లు కానీ, టెంట్లు కానీ, అలాగే మంచినీటి వసతి కానీ, దాతల సహకారంతో మజ్జిగ వసతి, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున పూర్తి అయిపోయిన తదనంతరం ఉండి లెక్కింపు కూడా ఉంటుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష సంఖ్యలో విచ్చేసి ఇంకా ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఇద్దరి మధ్య జరిగిన గొడవను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాజకీయం చేస్తున్నారని స్తంభంపల్లి మాజీ ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనలో బాధితుడిని పరామర్శించిన సుంకె రవిశంకర్ స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనంతరం బాధితుడు అశోక్ మాట్లాడుతూ గత నెల 17న తనపై దాడి జరిగిందని, ఈ ఘటనపై కేసు కూడా నమోదైందని చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, సర్పంచ్ నల్లా మోహన్, దుండ్రపల్లి సర్పంచ్ జంగం అంజయ్య, స్తంభంపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రగిరి వెంకటేష్ పాల్గొన్నారు. గత నెల 17వ తారీఖు రోజు కరుణాకర్ అనే వ్యక్తి మాజీ సర్పంచ్ భర్త నా మీద తీవ్రంగా గాయపరచడం జరిగింది. నా చేతి విరిగింది. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు నేను హాస్పిటల్లో వెళ్ళగా అక్కడ చేతి ఫ్రాక్చర్ అయిందని తెలిసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వారం రోజులు హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యాను. అయితే ఈ విషయం మీద మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు వచ్చి కరుణాకర్ సంప్రదించి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెడికల్ సత్యం అక్రమ కేసులు బనాయించి చేస్తున్నారని అంటున్నాడు. కావాలంటే సుంకె రవిశంకర్ గారు వచ్చి నా ఫ్రాక్చర్ అయిన పరిస్థితి చూసి మాట్లాడాలి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీలకు దీన్ని
దీన్ని జోడించడం ఇది అన్యాయం. ఇలా ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. నిన్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు వచ్చి స్తంభంపల్లిలో రాజకీయ డ్రామాలు సృష్టించడం, ఆ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా అని చెప్పేసి రాజకీయ డ్రామాలు సృష్టించి హైరాణా చేసి అసలు ఊసేలేని బీఆర్ఎస్ పార్టీని నేనేదో ప్రాణం పోసి సాగుతున్నానంటూ అసలు అయిన పరిస్థితి ఆ పార్టీలో మంచిగా లేదు. రవిశంకర్ గారు మీరు గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేశారు. మీరు అక్రమ కేసులు పెట్టిరా, ఇప్పుడున్న ఎమ్మెల్యే అక్రమ కేసులు పెడుతుండో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను సూచన చేస్తున్నా. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నా, మతుండి మాట్లాడుతున్నారు. మీరంటే మాకు కొద్దిగా గౌరవం ఉంది, దాన్ని కాపాడుకోండి. అసలు వ్యక్తిగతంగా జరిగినటువంటి దాడిని, వ్యక్తిగతంగా జరిగిన కొట్లాటను మీరు పార్టీలకు ఎలా పులుగుతున్నారు? గాయపడ్డ వ్యక్తిని మీరు పరామర్శించి చూస్తే మీకు అక్రమ కేసులు పెట్టినా సక్రమ కేసులు అనేది మీకు అర్థమవుతుంది. ఇకనైనా ఇలాంటి చౌకబార మాటలు మానుకో. ఇకపై ఎమ్మెల్యే గారిపై ఇంకోసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే జాగ్రత్త. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమర్థ సేవాదళ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల్ల జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాలు జీదేశాయి హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండలానికి చెందిన నాయకులు చొప్పదండి మల్లేశం, సంగెం రాజ్ కుమార్, చొప్పదండి సతీష్, ఇంజపురి కుమార్, సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళందరూ ధర్మారం మండలం అని చొప్పదండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.